హలో ఫ్రెండ్స్, మీకు అందరికీ ఉపయోగపడే ఒక ఇన్ఫర్మేషన్ ఒక వీడియో ఒకటి నేను చేయబోతున్నాను. అదేంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో మనం వేలు లక్షలు ఇచ్చి వైద్యం చేయించుకోకుండా కేంద్ర ప్రభుత్వం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ని మన గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రతిష్టాత్మక 168 ఎకరాల్లో 1610 కోట్ల రూపాయలతో 5 స్టార్ హోటల్ రేంజ్లో పెద్ద హాస్పిటల్, 960 పడకలు, 600 మంది డాక్టర్లతో 5 స్టార్ హోటల్ లాంటి ఒక పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎయిమ్స్ అని చెప్పి మంగళగిరిలో నిర్మించడం జరిగింది. ఇక్కడ కేవలం ఓపీ ఫీజు 10 రూపాయలు మాత్రమే. అదే మనం ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడికైనా వెళ్తే, మన కాకినాడ, రాజమండ్రిలో ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మినిమం 500 నుంచి 1500 రూపాయల వరకు ఉన్నాయి. కేవలం 10 రూపాయల ఫీజు ఓపీ తీసుకుంటే మనం కీళ్ళ నొప్పులు కానీ, హార్ట్ డాక్టర్ కానీ ఎవరి దగ్గరికైనా ఒకే ఓపీ ఒక 10 రూపాయలు కడితే అందరి దగ్గరికి వెళ్ళి కూడా మనం చూపించుకోవచ్చు. అలాగే మనం ఏదైనా ఒక టెస్ట్ చేయించుకుంటే, బ్లడ్ టెస్ట్ ఇలాంటివి ఏమైనా చేయితే మినిమం 1000 రూపాయల వరకు తీసుకుంటాం ప్రైవేట్ హాస్పిటల్లో. అలాంటిది ఇక్కడ కేవలం 100 రూపాయలు అవుతున్నాయి. అక్కడ 1000 రూపాయలు అయ్యే ఫీజులు ఎయిమ్స్ హాస్పిటల్లో 100 రూపాయలకి అవుతాయి. మీరు ఏదైనా సరే ఇక్కడ చూపించుకోవచ్చు. అన్ని సదుపాయాలతో సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మరి మామూలుగా ఉంటుందండి, ఒక రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే మొత్తం స్టేట్ అందరికీ స్టేట్లోనే ఒక హాస్పిటల్ ఉంటుంది. ఇది ఎయిమ్స్ అంటే ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, అలాగే ఆంధ్ర, ఇలాగ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి ఎయిమ్స్ అంటే ఎయిమ్స్ హాస్పిటల్ ఒకటే ఉంటుంది స్టేట్ కొట్టి. అలాంటిది మనకు దగ్గరలో మంగళగిరిలో ఇంత ఖర్చు పెట్టి గవర్నమెంట్ మన కోసం మన ట్యాక్సులతో నిర్మించిన ట్యాక్సులు, మన పన్నులు అన్నీ మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులతో మన కోసం ఏర్పాటు చేసి ఈ హాస్పిటల్లో మనం ఉపయోగించుకోవాలి కదా. దయచేసి ఎప్పుడైనా మీరందరూ హాస్పిటల్ గురించి తెలుసుకొని ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం డబ్బులు వృధా చేసుకోకుండా కేంద్ర గవర్నమెంట్ మన కోసం ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోండి. అలాగే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవారుంటే వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని మీరు తెలియజేసినట్టయితే వాళ్ళు కూడా సేవ్ అవుతారు. అందుకనే మీ అందరికీ కూడా ఈ మ్యాటర్ చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరందరూ దయచేసి ఈ సమాచారాన్ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.